హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఇక మనం ఈరోజు వైద్య రంగానికి సంబంధించి ఆసుపత్రుల లెక్క గురించి చూద్దాం. నగరంలో ఉన్న హైదరాబాద్లో ఉన్నటువంటి ఆసుపత్రుల లెక్క ఒక సభలో ఇవ్వడం జరిగింది. దీని పత్రికా రూపకంగా కూడా రావడం జరిగింది. చూద్దాం. అది ఇంకా రిజిస్టర్పై లెక్కలు తీయమన్న అధికారులు, నిబంధనలు పాటించకపోతే 5 లక్షల వరకు జరిమానాలే. వైద్య చట్టాలపై 18న సమావేశం. ఈరోజే సమావేశం వైద్య చట్టాలపైన ఉందట. మరి అది ఏందనేది వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. ఇంకా మనము గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆసుపత్రులు, క్లినిక్లు, నర్సింగ్ హోమ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొన్ని ఆసుపత్రులు, క్లినిక్లు, నర్సింగ్ హోమ్లు అనుమతులు లేకుండా పనిచేస్తున్నాయి. కొన్ని కాదు, చాలా ఉన్నాయి అనుమతులు లేకుండా పనిచేసేవి. వాస్తవంగా ఈ విషయం మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చూద్దాం. ఇంకా వీటి లెక్కలు తీయడానికి, అనుమతులు, చట్టాలపై అవగాహన కల్పించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈ నెల 18న అవగాహన సదస్సును నిర్వహిస్తుంది. ఈరోజు అవగాహన సదస్సు నిర్వహిస్తుంది. చూద్దాం. ఇక రిజిస్టర్ ఆసుపత్రులు లెక్కింపు. ఆసుపత్రులు, క్లినిక్లు, నర్సింగ్ హోమ్ల లెక్కలు తేల్చడానికి వైద్యాధికారులు బృందం నగరంలో పర్యటించనుంది. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆసుపత్రులు చేయించుకొనివి ఎన్ని ఉన్నాయి అన్నది వారు పరిశీలిస్తున్నారు. అలాగే హైదరాబాద్ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో అల్లోపతి, ఆయుష్, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతికి సంబంధించిన ఆసుపత్రులు, క్లినిక్లు, ఫిజియోథెరపీకి సంబంధించిన లెక్కలు తీయనున్నారు. అనుమతి కొన్నింటికే ఉన్నదంట. చూద్దాం. అది నగరంలో అధిక శాతం ఆసుపత్రులు, క్లినిక్లు, నర్సింగ్ హోమ్లు అనుమతి లేకుండా పనిచేస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఒక పడక నుంచి 200 పడకల వరకు 672 ఆసుపత్రులు, ఒక పడక నుంచి 200 పడకల వరకు 672 ఆసుపత్రులు, 200 పడకల నుంచి పడకలకు మించి మరో 20 ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు 286 ఉన్నాయి. ఇవి కాకుండా క్లినిక్లు, దంత ఆసుపత్రులు, ఫిజియోథెరపీ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్రే చేసే ఇమేజ్ సెంటర్లు 1892 వరకు ఉన్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులు, క్లినిక్లు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు కలిపి 2870 వరకు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఎన్నో అనుమతులు లేని సెంటర్లు ఉన్నాయి. మొదటిసారి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ తర్వాత పట్టించుకొనివి ఉన్నాయి. రిజిస్ట్రేషన్ లేకుండా ఆసుపత్రులు నిర్వహించినట్లు తనిఖీలో తేలితే మొదటిసారి 50,000, రెండోసారి 2 లక్షలు, మూడోసారి 5 లక్షల జరిమానా విధిస్తారు. చిన్న తప్పులు ఉన్నట్లు తేలితే మొదటిసారి 10,000, రెండోసారి 50,000, మూడోసారి 5 లక్షల జరిమానాలు విధిస్తారు. లింగ నిర్ధారణ చేస్తున్నట్లు తేలితే PCNDT చట్టంపై ప్రకారం ఆ స్కాన్ యంత్రాన్ని సీజ్ చేస్తారు. నిజానికి నిబంధనల ప్రకారం స్కానింగ్ చేయడం, అబార్షన్ చేసే నర్సింగ్ హోమ్లకు సంబంధించిన వైద్యులు మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ 1971 చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారు మొదటిసారి తప్పునకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం, 10,000 వరకు జరిమానా విధిస్తారు. అదే తప్పు మరోసారి చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష, 50,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కాబట్టి ఆసుపత్రి రంగం వాళ్ళు, మీరు ఏదైతే పర్మిషన్లు లేకుండా క్లినిక్లు నడిపిస్తున్నారో మీరంతా అప్రమత్తమయ్యి అన్నిటికీ పర్మిషన్లు తీసుకొని చట్టాల ప్రకారము మీరు ఆసుపత్రులు నడిపిస్తే బాగుంటుంది. అలాగే ఈరోజు 18వ తారీఖు రోజు అవగాహన సదస్సు ఉన్నది కనుక మీరంతా కూడా ఈ అవగాహన సదస్సులో పాల్గొని అవగాహన తెలుసుకొని ఆ చట్టాలు ఏం చెప్తున్నాయి, మనం ఏ విధంగా మన యొక్క ఆసుపత్రులను నడిపించాలి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని మీరు దాని మీద అవగాహన తీసుకొని మీరు మీ యొక్క కార్యకలాపాలు చేస్తే బాగుంటుంది. ఇకపోతే అధికారులకు మేము తెలియజేసేది ఏంటంటే, ఇక చాలా ఆసుపత్రులలో అవినీతి జరుగుతుంది. మెడికల్ డిపార్ట్మెంట్లో, ఆసుపత్రులలో చాలా రకాల అవినీతులు జరుగుతున్నాయి. ఈ రేట్లు అనేవి వచ్చేసి మన ల్యాబ్లలో కానీ క్లినిక్లలో కానీ ఒక నిర్దిష్టమైన రేట్ అనేది లేదు. అడ్డగోలుగా ఎవరికి నచ్చిన రేట్లని వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన విషయాలు కూడా మీరు ఈ ఆసుపత్రుల వారికి, ఈ క్లినిక్ ల్యాబ్ వారికి తెలియపరచాలి. ప్రజలందరికీ కూడా ఇది అవేర్నెస్ అయ్యే విధంగా ఉండాలి. మనం పక్కన ఒక 4-5 ల్యాబ్లు ఉంటాయి. ఒక ల్యాబ్లో ఉన్న రేటుకు మరొక ల్యాబ్లో పొంతన ఉండదు.
ఈ విధంగా రేట్ల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఇంకొకటి ఆ టెస్టులు మనము పరీక్ష చేయించినప్పుడు కూడా ఆ పరీక్షలో కూడా వ్యత్యాసాలు కనపడుతున్నాయి. కొన్నిసార్లు సమయము వాళ్ళకు సరిపోక ఆ పూర్తిగా క్షుణ్ణంగా పరీక్షించకుండానే రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. దీనివల్ల కూడా ప్రజలు ఈ ప్రాణాలతో చెలగాటమాడుతున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. గత కొద్ది రోజుల క్రితం కూడా మనము ఒక ఏరియాలో ఒక డెడ్ బాడీని పెట్టుకొని ట్రీట్మెంట్ చేసేటు కొంతకాలం అని చెప్పి మనము పత్రికా ప్రకటనలు కూడా చూడడం జరిగింది. ఈ విధంగా చాలా రకాల అన్యాయాలు ఎదురవుతున్నాయి. ఇదే తరుణంలో మన హైదరాబాదు వైద్య రంగంలో ముందంజలో ఉంది. వేరే కంట్రీ నుంచి కూడా మన దేశంలో మన నగరం మన హైదరాబాద్కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడి ఖర్చుల నిమిత్తం చూస్తే అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ ఖర్చులు తక్కువనే ఉన్నాయి. ట్రీట్మెంట్ కూడా మెరుగు అవుతుందని చెప్పేసి అభివృద్ధి పదంలో ఉందని చెప్పేసి మనము చెప్పుకుంటున్నాం. ఈ అభివృద్ధితో పాటు ఈ అవినీతి కూడా జరుగుతుంది కనుక ఈ అభివృద్ధిని ఇంకెక్కువ అభివృద్ధి చెందే విధంగా డెవలప్ చేస్తూ ఈ అవినీతిని అరికట్టే దిశలో ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే ఈ మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులకు నేను తెలియపరుస్తున్నాం. కఠినమైన చర్యలు తీసుకోండి, దీని మీద దృష్టి సాధించండి. గత నెల రోజుల క్రితం కూడా మనం ఒక విషయాన్ని వెలుగులోకి వచ్చింది. కిడ్నీ ర్యాకెట్కి సంబంధించిన విషయం మీకు మన ఇక్కడ చైతన్యపురంలో ఉన్నటువంటి అలకనంద హాస్పిటల్లో అది చాలా పెద్ద దందా జరిగింది. అక్కడ కోట్లల్లో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీరు ఒకసారి ఇలాంటి అవినీతి జరగకుండా ప్రజలకు నష్టం జరగకుండా ఇది ప్రాణాలతో చెలగాటం కాబట్టి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.